శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా స్వయంభు. అయితే ఈ సినిమాని కృష్ణమాచారి అనే ఒక కొత్త దర్శకుడు అయితే నిర్మించబోతున్నాడు. నభా నటేష్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా కూడా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో బ్యానర్ పై భువన్ అండ్ శ్రీకర్ ఈ భారీ ప్రాజెక్ట్ నైతే నిర్మించబోతున్నారు. అయితే ఈ స్వయంభూ మూవీ అనేది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. సమ్మర్ కానుకగా అయితే ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అయితే తెలియజేశారు. దీనికి సందర్భంగా ట్రీజర్ ని కూడా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. అయితే చాలా మంది ట్రీజర్స్ చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కలా కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ రివ్యూస్ కూడా ఇస్తున్నారు. అయితే మొత్తానికి ఈ రివ్యూస్ విషయంలోకి, కామెంట్స్ విషయంలోకి వెళ్తే కామెంట్స్ లో చాలా వరకు కూడా బాహుబలి అలానే మగధీర రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది స్వయంభూ అని అంటున్నారు. అండ్ ఇంకొకరు చూసిన సినిమాని మళ్ళీ చూసినట్టుంది అని అంటున్నారు. అలా ఇంకొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది రివ్యూవర్స్ అయితే స్వయంభూకి మద్దతుగా అయితే రివ్యూస్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక కర్రీ ఉంటుంది. ఈ కర్రీ ప్రతి ఒక్క చోట ఒకే పేరుతో ఉంటుంది, కాకపోతే అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ అనేది సపరేట్ గా ఉంటాయి. అలానే స్వయంభూ కూడా చూడ్డానికి మగధీర అలానే బాహుబలిలా ఉండొచ్చు, కానీ లోపల కంటెంట్ మాత్రం వేరేగా ఉంటుందని ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ తీసుకొని రివ్యూస్ అయితే రాస్తూ ఉన్నారు. మొత్తానికైతే స్వయంభూ చూసిన ప్రతి ఒక్కరు కూడా అనే విషయం ఏంటి అంటే ఖచ్చితంగా నిఖిల్ అయితే సమ్మర్లో హిట్ కొడతాడు అని. కార్తికేయ తర్వాత కార్తికేయ 2 అయితే తీశారు. కార్తికేయ 2 ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా హిట్ అయింది. అసలు ఒక్క నైట్లోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు నిఖిల్. అసలు పాన్ ఇండియా స్టార్ అయినట్టు కూడా నిఖిల్కి అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అంతా ఖాళీగా ఉన్న సమయంలో నిఖిల్ నటించిన కార్తికేయ 2ని డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతో అనుకున్న దానికంటే ఎక్కువ హిట్ నైతే కార్తికేయ 2 అందుకుంది. దీంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తర్వాత వచ్చే ప్రతి ఒక్క సినిమాని, స్టోరీని కరెక్ట్గా ఎంచుకొని ఒక లైనప్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఈ లైనప్ లో స్వయంభూ మొదటి అంచెలో ఉంది. తరువాతి సినిమాలు కూడా ఇలానే పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈ స్వయంభూ మూవీని స్పానిష్ అండ్ చైనా భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అంటే పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ గా ఎదగాలని చెప్పి నిఖిల్ అభిమానులు అయితే కోరుకుంటూ ఉన్నారు. చూద్దాం ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయ్యి ఎంత హిట్ కొడుతుంది అనేది. టీజర్ కి మాత్రమే ఇన్ని రివ్యూస్ వస్తే ఇంకా ట్రైలర్ రిలీజ్ అయితే ఇంకెన్ని రివ్యూస్ వస్తాయో, ఇంకెన్ని కామెంట్స్ వస్తాయో, ఇంకెన్ని కాంట్రవర్సీలు అవుతాయో చూడాలి.